ఐపీఎల్ 2025 విజేతగా నిలిచేటువంటి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తన 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించడం కీలక పాత్ర వహించినటువంటి ఆర్సీబీ కెప్టెన్ అయినటువంటి రజత్ పాటిదార్ తన అనూహ్యమైన నిర్ణయాలతో టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు. కొన్ని మ్యాచ్ల్లో తన చిన్న తప్పిదాలు చేసినప్పటికీ తన కెప్టెన్సీలో అంటే ఇప్పటి వరకు మహామహిమలు సాధించలేని ఆర్సీబీ కప్పును తన కెప్టెన్సీలో సాధించాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, డూప్లిసెస్ లాంటి దిగ్గజాల కెప్టెన్సీలో కూడా ఆర్సీబీ విజయం సాధించలేకపోయింది. ఇంతకుముందు ఈ సీజన్ కంటే ముందు ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కి వెళ్ళినప్పటికీ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆర్సీబీ ఈ సీజన్లో విజయం సాధించినప్పటికీ కొంతమంది ఆటగాళ్లను 2026కు ముందే వదిలించుకుని వాళ్ళ ప్లేస్లో కొన్ని ముఖ్యమైన ఆటగాళ్లను తీసుకుని 2026 ఐపీఎల్ సీజన్కి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. వాళ్ళలో ముఖ్యమైనది మొదటివాడు లియామ్ లివింగ్స్టన్ కోసం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు దాదాపుగా 8.75 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. సో ఈ సీజన్లో లియామ్ లివింగ్స్టన్ దాదాపు 10 మ్యాచ్లు ఆడినటువంటి ఈయన 133 స్ట్రైక్ రేట్తో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. అంటే దాదాపుగా 16 యావరేజ్తో తను బ్యాటింగ్ చేశాడు. సో అత్యంత దరిద్రమైన బ్యాట్స్మెన్ తమ టీంలో కొనసాగించి అన్ని కోట్లు వృధా చేయడం ఆర్సీబీ యాజమాన్యకు ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఈయన్ని వదిలించుకొని ఈయన ప్లేస్లో దాదాపు దేశవాళీ ప్లేయర్లు ఉంటే నాణ్యమైన ప్లేయర్లను తీసుకొనవచ్చు. ఈ ప్లేస్లో ఉన్నటువంటి మరొక వ్యక్తి రసూద్ దసలాం. ఈయన్ను దాదాపు ఆర్సీబీ 6 కోట్లు కొనుగోలు చేసింది. ఈయన 2 మ్యాచ్లు ఆడినప్పటికీ కేవలం 1 వికెట్ తీసి దాదాపుగా 12 కంటే ఎక్కువ పరుగులు సమర్పించాడు. సో ఇటువంటి ప్లేయర్ను కూడా ఆర్సీబీ వదిలించుకొని తర్వాత ఇతని ప్లేస్లో ఒక నాణ్యమైన ప్లేయర్ని తీసుకోవాలని అనుకుంటుంది. ఈ లిస్టులో ఉన్నటువంటి మరొక ప్లేయర్ సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఉన్నటువంటి లుంగ్ ఎంగిడి. ఈయన దాదాపుగా ₹1 కోటి కొనుగోలు చేసింది. ఈయన 2 మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక మ్యాచ్లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. దాదాపుగా 3 వికెట్లు తీశాడు. కానీ రెండో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై జరిగిన మ్యాచ్లో దాదాపుగా 4 ఓవర్లకి 51 పరుగులు ఇచ్చి దాదాపుగా ప్రతి ఓవర్కు 12 కంటే ఎక్కువ పరుగులు సగటున ఇచ్చాడు. సో ఇతను 2018 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ ఇప్పటి వరకు అత్యంత బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఇతన్ని వదిలించుకొని ఇతని ప్లేస్లో ఒక ఫారెన్ ప్లేయర్ని తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళ ముగ్గురిని ఆర్సీబీ వదిలించుకోవాలనుకుంటుంది. సో ఇంకెవరైనా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.